ఇవాళ నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఒక స్పెషల్ బర్త్డే వ్లాగ్ అండి, మీతో ఎస్పెషల్లీ షేర్ చేయడానికి. అయితే ఇంకా మా హస్బెండ్ ఏం చేయొద్దు, ప్రిపరేషన్ బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెచ్చేస్తాను, ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బయటకు వెళ్దాము అని ఫుల్ రెస్ట్ ఇచ్చేసారనమాట. ఇంకా నాకైతే ఒక దోశ తిన్నాను. నాకు ఆల్రెడీ వెయిట్లో డిఫరెన్స్ కనిపించట్లేదు కదా, అందుకని ఇవాళ ఇంకా ఫుల్ తినేసి టుమారో నుంచి మళ్ళీ డైట్ స్టార్ట్ చేద్దామని బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకా బయటికి వెళ్దాము అని చెప్పారు. ఈ ఎండలకు బయటికి కష్టం కదా అంటే ఇంకా ఎప్పుడో ఒకసారి కదా కంపల్సరీ వెళ్ళాల్సిందే అని ఫస్ట్ మా హస్బెండ్ అయితే బాబుని అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి వదిలేసి ఇక్కడికైతే వెళ్ళామండి. ఫస్ట్ టైల్స్ చుట్టానికైతే వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడ టైల్స్ చూసినప్పటికీ 12:30 అయిపోయింది. 1 o'clock షాప్ క్లోజ్ అంట. జస్ట్ అలా అలా చూసేసి ఇంకా అక్కడ నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. 3-4 షాప్స్లో అలా చూస్తే మనకి ఫైనల్గా ప్రైస్ డిస్కషన్ చేసి ఫిక్స్ అవ్వచ్చండి. అందుకనే మేము ఇంకా ఇప్పటికైతే 4 షాప్స్ అయితే విజిట్ చేసాము. ఇంకా ఇన్ని పనులలో మా బాబుని తీసుకెళ్ళి మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, అందుకనే ఇంకా మా అమ్మ చూసుకుంటా అని చెప్తే అక్కడికి వదిలిపెట్టేసి మేమిద్దరమే వెళ్ళిపోయాము, నేను మా హస్బెండ్. మామూలుగా లేదు, కాళ్ళకి ముఖానికి షాక్ కొడతా ఉంది అసలు. ఇంకా ఫైనల్గా అయితే ప్రొద్దుటూరులో ఉన్న హైదరాబాద్ చెఫ్కి అయితే వచ్చేసామండి. అయితే చికెన్ తండూరి అయితే ఆర్డర్ చేసాము, హాఫే ఆర్డర్ చేసాము, ఫుల్ తినలేము అనేసి. బాగుంది టేస్ట్ అయితే, స్టార్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బాగా నచ్చాయి. అప్పుడు ఎన్నిసార్లు అనుకున్నామో మా బాబు మిస్ అయిపోయారు కానీ రీసెంట్గానే ఫీవర్ వచ్చింది, కొంచెం హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా వాడిని తెచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా హెల్త్ అంతా సెట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఎండలు తగ్గిన తర్వాత వస్తాంలే మళ్ళీ అనేసి ఇంకా మేమిద్దరం అయితే ఇవాళకి సర్దుకున్నాం. అలా ఇక్కడ ఫస్ట్ అయితే తండూరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ చికెన్ హాట్ వింగ్స్ అయితే ఆర్డర్ చేసామండి. నిజంగా పేరుకు తగినట్టే అసలు ఎంత స్పైసీగా ఉన్నాయో అసలు చికెన్ హాట్ వింగ్స్ చాలా బాగున్నాయండి. స్టార్టర్స్ వైజ్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ స్టార్టర్స్ బాగా సాటిస్ఫై అయ్యాము. బిర్యానీ విషయానికి వస్తేనే ఎందుకో మాకు నచ్చలేదు బిర్యానీ. 24లో ఎగ్జాక్ట్గా January 1st మేము ఇక్కడికి వచ్చాము. ఆ రోజే ఫస్ట్ రావడము, ఇది సెకండ్ టైం అనమాట. మేము చాలా రేర్ బయటికి వెళ్ళి ఇలా రెస్టారెంట్లో తినటము. ఏమో కుండ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, ఇప్పుడేమో నార్మల్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. అదేదో మనం ఇంట్లో కలర్ రైస్ తింటాం కదా, ఆ విధంగా ఉంది, ఫీల్ అస్సలు నచ్చలేదు. స్టార్టర్స్తో హ్యాపీ ఫీల్ అయిపోయి బిర్యానీతో అయితే డిసప్పాయింట్ అయిపోయి ఇంకా డీమార్ట్కి అయితే ఎండలోనే అలానే తిరిగాము. ఇంకా డీమార్ట్కి వెళ్ళి అక్కడ కావాల్సినవన్నీ తీసుకుంటున్నాము. ఎగ్జాక్ట్గా 2 అయింది మేము తిని బయటకు వచ్చేసరికి. ఆ టైంలో ఇంకా 3/4 గంట ఇంటికి జర్నీ చేసి ఎండలో రావాలంటే కష్టమని కాసేపు డీమార్ట్లో టైం స్పెండ్ చేసి అక్కడ డబ్బులు కూడా పోగొట్టుకొని ఇంటికైతే ఇంకా రిటర్న్ అయిపోయామండి. షాక్, అప్పటికే 5 అయింది. ఆ 5 o'clock కూడా ఎండ ఎంత విపరీతంగా ఉందంటే, ఇలా ఉంది అంటే మా బాబుని పిలుచుకొచ్చింటే ఇంకా ఈ వాటికి అసలు ఇంకా వాడు పడిపోయేటోడు, అంత ఎండలు ఉన్నాయి. ఇంక ఇక్కడ మా హస్బెండ్ నేనైతే అలా వెళ్తూ ఉన్నాం సరదాగా మాట్లాడుకుంటూ. కానీ బాబుని పిలుచుకురాలేదని కొంచెం డిసప్పాయింట్తో కూడా ఉన్నామండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకా హెల్త్ బాగున్నప్పుడు వెళ్దాంలే అని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మా అమ్మ వాళ్ళకి కాల్ చేశాను బాబుని పిలుచుకొని రమ్మని. మా బాబు వచ్చేసరికి ఇక్కడ డీమార్ట్లో తెచ్చిన సరుకులు ఒకసారి మీతో షేర్ చేస్తామని బ్యాగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. 3 బ్యాగ్స్ అండి మేము తెచ్చింది. మొత్తం అయితే 3800 ఏమో అయింది బిల్లు. అక్కడ ఉన్న ఆఫర్స్కి టెంప్ట్ అయిపోయి ఇలా బిల్ అయిపోతుందని నేను మ్యాక్సిమం డీమార్ట్కి వెళ్ళాము. మేము లోకల్ షాప్స్లోనే ఇలా సరుకులు అయితే తెచ్చేసుకుంటాము. ఇలా డీమార్ట్లో ఆఫర్స్ ఉండడం వల్ల 1కి 2 కొనేసుకొని డబ్బులంతా అయిపోతుంది. హస్బెండ్ ఫస్ట్ నన్ను ఇంట్లో వదిలేసి ఇంకా మా ఆయన ఏమో కొత్త హౌస్కి వాటర్ పట్టడానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను అంత లోపల వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను ఏమేమి తెచ్చాము అనేది. ఫస్ట్ బాబుకి అయితే టీ-షర్ట్స్, అలాగే మా కోసం బ్రష్లు తెచ్చాము, ఇంకా సంతూర్ సోపులు, మా బాబుకి చిన్న బ్రష్ కూడా తెచ్చాము, అలాగే క్లీన్ చేసే సోప్స్ తెచ్చాము, ఇంకా పాప్కార్న్ ప్యాకెట్స్ తెచ్చాము, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్నీ తెచ్చుకున్నాము. ఇంకా పిస్తా కూడా తెచ్చుకుందాం అనుకున్నాం కానీ తెచ్చుకోలేదు. లాస్ట్కి అయితే పాప్కార్న్ అవి టూ ఒక 6 అయితే తెచ్చుకున్నామండి. 10 రూపీస్ అయితే 9 రూపీస్ అనమాట. అంటే 1 రూపీ డిస్కౌంట్ ఇస్తారు, అందుకనే మనం టెంప్ట్ అయిపోయి తెచ్చుకుంటాము. మా వాడికి ఈసారి కొత్తగా బ్రష్ అయితే మంచి తెచ్చేసాము, ఎందుకంటే నార్మల్గా పిల్లలు ఇష్టపడేది బొమ్మలటే కదా బ్రష్లు. ఇప్పటివరకు వాడికి బొమ్మల బ్రష్ తేలేదు, నార్మల్గా మనం యూస్ చేస్తాం కదా అలాంటి బ్రష్ అనమాట. ఇంకా వాడికి పోయేటప్పుడు చెప్పాను టాయ్ తీసుకొని వస్తాను అని, అందుకని టాయ్ అయితే తెచ్చాము. 1 కాదు 2 తెచ్చాము. ఇక్కడ దీపం ఆయిల్ తెచ్చాము, అలాగే బ్రెడ్ ఉంటాయి కదా ఇవి బై 1 get 1 అంటేను ఇంకా ఒక 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. డిఫరెంట్ ఫ్లేవర్తో అయితే చాక్లెట్ది ఒకటి, చాక్లెట్ పైనాపిల్ది ఒకటి,
నార్మల్ కేక్ ఒకటనమాట. అవి ఇంకా తర్వాత ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ ఉంటది కదా! అది కూడా తెచ్చుకున్నాము. ఇవి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ మార్నింగ్ అయితే డైలీ తింటాము. ఇంట్లో మా హస్బెండ్, నేను, మా బుడ్డోడు. ఇంకా అలాగే బాదం పాలు బై వన్ గెట్ వన్ అంటే మా హస్బెండ్ ఎప్పుడో వేసేసాడు బ్యాగ్‌లో. నేనైతే తాగను కదా డ్రింక్స్ ఇలా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాడికి తెచ్చిన టాయ్ డీమార్ట్‌లో నచ్చలేదని అదే పనిగా నేను మళ్ళీ విశాల్ మార్ట్‌లోకి వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చాము. ఈ బ్యాగ్‌లో అప్పుడెప్పుడో ఇవి పెట్టిన్నారు మా హస్బెండ్. ఏంటో అవి చిక్కీస్ శనక్కాయలటి. అవి నేను పెట్టలేదే అని చూస్తా ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చాయో మరి. మొన్న హైదరాబాద్‌కి వెళ్ళినారు మా హస్బెండ్. అక్కడ ఏమైనా బ్యాగ్‌లో అలానే మర్చిపోయారేమో. ఇంక అంతలోపల ఇవన్నీ సర్దుకుంటా ఉంటే అంతలోపల మా బుడ్డోడు వచ్చాడు. వెనకాల డోర్ కొడతా ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత సర్దుకోవడమే పెద్ద పని కదా! ఇవన్నీ ఎక్కడివెక్కడే సర్దేసుకోవాలి. ఇంకొచ్చేసి ఇంకొక బ్యాగ్‌లో ఏమో దీపం ఆయిల్లే అండి. ఇంకొక బ్యాగ్‌లో ఏమో ఇంకొంచెం కావాల్సినవి సరుకులు కంఫర్ట్, అలాగే ఇంకేమంటారు ఇంకేవేవో తీసుకున్నాము. మొత్తానికైతే 3800 బిల్ అయితే అయిపోయిందండి. డీమార్ట్‌కి వెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఖర్చులు అనవసరమైన ఖర్చులు వస్తాయి. ఇంక అంతలోపల మా వాడు వస్తూ ఉంటే గబగబా ఎత్తిపెట్టేసి ఇంకా మా వాడిని అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ టాయ్‌తో భలే ఆడుకుంటా ఉన్నాడు. బాగా నచ్చిందంట. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా అని చెప్తా ఉన్నాడు. ఎక్కువ క్రోక్లైన్లు ఇవే ఇష్టం అనమాట, లారీలు. అందుకని ఇవే తెచ్చాను. ఇవి ఈ మోడల్ వాడి దగ్గర లేవు. ఈ 2 టాయ్స్ కలిపి 280 రూపీస్ పడ్డాయి. ఇంకా మా అమ్మ, మా నాన్న అయితే పిలుచుకొని వచ్చారు మా బాబుని అయితే. నేను వచ్చిన తర్వాత కాసేపటికి పిలుచుకొని వచ్చారు. ఇంకా మా అమ్మ వస్తూ వస్తూ పప్పు తీసుకొని వచ్చింది. నేనైతే రైస్ అయితే పెట్టేశాను. మొత్తానికి వాళ్ళ మార్నింగ్ నుంచి నాకైతే ఫుల్ రెస్ట్. కేక్ కటింగ్ చేయలేదు, మర్చిపోవడం కాదు, మా బాబుకి హెల్త్ బాగాలేదు కదా, కేక్ తింటే మళ్ళీ కాఫీ ఎక్కువైపోతుందని. అందుకని వాడిని దృష్టిలో పెట్టుకొని అయితే కేక్ కటింగ్ అయితే చేయలేదండి. మొత్తానికి ఇది నా బర్త్డే వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసము. ఇక్కడ ఇంకా వేడిగా ఉంది. ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్ట్‌గానే ఉంది. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. బై గైస్.